రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. పెద్ద కుమారుడిని విషపురుగు కాటేయడం, చిన్న కుమారుడు పుట్టినప్పటి నుంచి నరాల బలహీనతతో 15 ఏళ్లుగా మంచానికి పరిమితం కావడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. 100% వైకల్యంతో 15 ఏళ్లుగా మంచానికే పరిమితమైన బాలుడు అరవింద్ 10 ఏళ్లుగా ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరకు చెందిన ఠాగూర్ శ్యామ్ సింగ్, గాయత్రి దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడు కిషన్ సింగ్ 3 ఏళ్ల క్రితం స్నేహితులతో బయట ఆడుకుంటుండగా విషపురుగు కుట్టి చనిపోయాడు. చిన్న కుమారుడు అరవింద్ సింగ్ పుట్టినప్పటి నుంచి నరాల బలహీనతతో బాధపడుతున్నాడు. అనేక ఆసుపత్రులు తిరిగి 6 లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా వ్యాధి నయం కావడం లేదని తల్లిదండ్రులు తెలిపారు. కూలీ నాలీ చేసుకుని బ్రతికే తమకు కుమారుడి వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. ఆయనకు లేవడానికి చేతులు లేవు, కాళ్ళు లేవు, బయటకు ఇంట్లో పోవడానికి ఇబ్బంది. మండల ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ పింఛను కోసం 10 సార్లు 20 సార్లు అప్లికేషన్ పెట్టినాం. ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటలేదు. మాకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కంట్రోల్ బియ్యం తెచ్చుకుని తింటున్నాం. మాకు ఏది లేదు. మా పిల్లగాని పింఛను గురించి నెలకు 6,000 అని మందులకే సరిపోతాయి. ఆ మందులకు కూడా మాకు వెళ్తలేదు. ఎక్కడెక్కడో తిరిగి హాస్పిటల్ నుంచి తిరిగి 5-6 లక్షలైనాయి. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం.